కుమారి ఆలోచించుము, ఆలకింపుము, చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరోము. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుచున్నాడు. 45వ కీర్తనలో 10, 14, 11 వచనాలు ఈ మాట రాయబడింది. 10,000లో అతి సుందరుడును, మాటలు కూడా సరిపోవు ఆయన వర్ణించటానికి, ఆయన స్తుతించటానికి. అంత గొప్ప దేవుడు మన సౌందర్యాన్ని, మనల్ని ఆస్వాదించేవాడుగా, మన ప్రసన్నతను కోరుకునేవాడుగా ఉన్నాడు. నిజంగా ఇది ఎంతో గొప్ప ధన్యత మన జీవితాల్లో. కాబట్టి సంఘముగా కూడుట, ఆయన బ్రైడ్గా కూడడం ఆయన ఎంతగానో ఆశించే సమయము, స్థలమై ఉన్నది. కావున ఎవ్వరూ కూడా మన చుట్టూ ఉన్న ఈ పక్కన పెట్టి మరిచి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన నమస్కరిద్దాం. ఆమేన్.